ఏమాత్రం కరెక్ట్గా చూసుకోకపోయినా దుంప అయితే చూడండి మొక్క అయిపోద్ది అనమాట. చూడండి ఫ్రెండ్స్, దుంప యొక్క షేప్ అదిరిపోయింది కదా. దీని గుజ్జు చాలా బాగుంటుంది, తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఉడకబెట్టుకొని తింటే అబ్బా దానమ్మ. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకోసం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం అనమాట. చాలా బాగుంటుంది వీడియో. మీరు thumbnail లో చూసినట్టుగానే ఆ దుంప తవ్వడానికి అయితే చాలా కష్టపడ్డాం అనమాట. సో నాకు తెలిసి మీరు అలాంటి దుంప చూసి ఉండరు. ఒకవేళ చూసుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ దుంప తవ్వడానికి అయితే నేను మా నాన్న అయితే వచ్చేస్తాం అనమాట. ఫ్రెండ్స్ చూడండి, మా నాన్న అయితే మొత్తానికి అయితే దుంప ఉన్న చోట అయితే క్లీన్ చేసేస్తున్నాడు. అది మొత్తం క్లీన్గా ఉంటేనే దుంప తవ్వడానికి అయితే మనకి వీలుగా ఉంటుంది. చూడండి, దుంప తేగు కూడా కనబడుతుంది. సో ఆ దుంప ఏదైతే వేరు ఉంటుందో వేరుకి ఆపోజిట్లో తవ్వుకోవాలన్నమాట. తవ్వుకుంటేనే మనం ఆ దుంప డ్యామేజ్ కాకుండా బయటికి తీయగలం. వేరున్న చోట తవ్వితే దుంప అయితే ముక్కలు ముక్కలు అయిపోద్ది అనమాట. అందుకని దుంప ఇదైతే వేరు ఉంటుందో వేరుకి ఆపోజిట్లో తవ్వుకోవాలన్నమాట. అలా తవ్వుకుంటేనే దుంప అనేది సేఫ్టీగా మనం బయటికి తీసి ఇంకా ఎండి పట్టుకెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ దుంప తవ్వాలంటే చాలా లోతుగా తవ్వాలన్నమాట. చాలా లోతుగా తవ్వితేనే దుంప అనేది బయటకు వస్తుంది. అప్పటిదాకా అయితే మనం చాలా జాగ్రత్తగా తవ్వాలి. ఏమాత్రం కంగారు పడి ఇష్టం వచ్చినట్టు తవ్వేయకూడదు. ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ దుంప తవ్వడానికి మాకైతే 1.5 గంట పట్టిందనమాట. ఎందుకంటే చాలా జాగ్రత్తగా తవ్వుకోవాలి కదా. ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోద్ది, అసలు తినడానికి పనికిరాదనమాట. ఇప్పుడు తవ్వబోయే దుంప అయితే నాకు చాలా చాలా ఇష్టమైన దుంప అనమాట. ఇది ఉడకబెట్టుకొని తినొచ్చు అండ్ అలాగే కూర వండుకొని తినొచ్చు అనమాట. 2 విధాలుగా తిన్నా సరే, ఎలా తిన్నా బాగుంటుంది. ఉడకబెట్టుకొని తిన్నా బాగుంటుంది, వండుకొని తిన్నా బాగుంటుంది అనమాట. ఈ దుంప యొక్క టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే నాకు ఏ దుంపలు కూడా ఇంత ఇష్టం ఉండదేమో, నాకు ఈ దుంప అంటే చాలా ఇష్టం అనమాట. చాలా చూడ్డానికి అది వెడల్పుగా చాలా లావుగా ఉంటుంది. సో ఉడకబెట్టుకుంటే మాత్రం మెత్తగా, అసలు ఆ గుజ్జు టేస్టే వేరనమాట. నాకు అందుకే చాలా ఇష్టం ఈ దుంప అంటే. సో అందుకబట్టే మీకోసం వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను. సో అవకాశం ఈరోజు వచ్చింది. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మేము కష్టపడి తవ్విన దానికి ఫలితం ఉంటుంది. అందుకబట్టే మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ చూసారా, మా నాన్న సగం తవ్వాడు. సగం తవ్వినా కూడా మనకి దుంప అనేది కనిపించట్లేదు. అంటే ఇంకా ఎంత లోతుందో మీరే అర్థం చేసుకోండి. చాలా లోతుగా తవ్వితేనే దుంప అనేది కనిపిస్తుంది అనమాట. ఈ దుంప అయితే చాలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి మనం అంటే గొంపంతో తవ్వినప్పుడే కాకుండా పారతో ఇటు మట్టి లాగినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మరీ ముక్కలు అయిపోతే తినలేం కదా ఫ్రెండ్స్. అవును, ఇంతకీ మనం ఎక్కడ తవ్వుతున్నామని చెప్పలేదు కదా. యాక్చువల్గా ఈ తవ్వే ప్లేస్ అనేది మా పసుపు దొడ్డు అనమాట. దీన్ని పసుపు దొడ్డు అంటారు. మేము పసుపులు కూడా పండిస్తాం అనమాట. ఆల్రెడీ ఇందాక మా నాన్న సగం తవ్వినప్పుడే ఒక చిన్న పసుపు కొమ్ము అనేది బయటకు వచ్చింది. సో పసుపు కొమ్ము దగ్గరే, అంటే పసుపు కొమ్ములు ఉన్న చోటే ఈ దుంప అనేది నాటామన్నమాట. అందుకే సగం పసుపు కొమ్ములు అయితే బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా తవ్వుతున్న కొద్దీ నాకైతే ఇంకా చాలా వస్తాయని అనుకుంటున్నాను పసుపు కొమ్ములు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మీరు ఇంకా వీడియో పూర్తిగా చూసేయండి. దుంప తవ్వే విధానం ఎలా ఉంటుందో మా నాన్న అయితే మీకు క్లియర్గా తవ్వి చూపించేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, అక్కడ గుణపం దగ్గర ఇంకో పసుపు కొమ్మ అనేది బయటకు వస్తుందన్నమాట. చూడండి, అదిగోండి పసుపు కొమ్మలు బయటికి తీసేస్తున్నాడు మా నాన్న. అదిగోండి, ఇలాగ దుంప తవ్వుతున్న కొద్దీ అలాగ పసుపు కొమ్మలను బయటకు వచ్చేస్తున్నాయండి. చాలా బాధాకరంగా ఉంది. మళ్ళీ ఆ పసుపులు మళ్ళీ గొయ్యి తీసి మళ్ళీ పాతి పెట్టాలి వాటిని. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా, దుంప యొక్క తీగ అనమాట ఇది. సో తీగ అయితే ఇలా ఉంటుంది. మీకు ఆకులు ఎలా ఉంటాయో చూపించలేదు కదా, ఆకులు అయితే రాలిపోయాయి ఫ్రెండ్స్. సో ఆకులు అయితే చూపించలేను. సో తీగ అయితే ఇలా ఉంటుంది అనమాట. చూడండి, తీగ ఎక్కడుంది, దాని యొక్క వేరు ఎక్కడుంది, మా నాన్న ఎక్కడ తవ్వుతున్నాడు చూడండి, బాగా గమనించండి. ఆ వేరుకి ఆపోజిట్లో తవ్వుతున్నాడు అనమాట. చూడండి, ఇప్పటికీ చాలాసేపు తవ్వాడు, అయినా సరే ఇంకా దుంప అనేది బయటికి రాలేదు. మీరు అనుకోవచ్చు, ఇదేంట్రా బాబు రావట్లేదు అని చెప్తున్నాడు కానీ వచ్చింది అని మాత్రం చెప్పట్లేదు ఏంటా అని. వస్తుంది ఫ్రెండ్స్, మీరు జస్ట్ వెయిట్ చేయండి. ఇప్పుడు చెప్పాను కదా, దుంప తవ్వడం అనేది చాలా ఈజీ కాదు, చాలా కష్టంతో కూడిన పని. మేమైతే ప్రతి సంవత్సరం ఇలాంటి దుంప తవ్వడానికి ఖచ్చితంగా 1.5 అవర్ అంటే 1.5 గంట టైం తీసుకుంటుంది అనమాట ఈ దుంప తవ్వడానికి. ఆల్రెడీ సగం తవ్వేసాడులేండి, ఇంకో సగం తవ్వితే దుంప అనేది బయటకు వచ్చేద్ది.
అంటే బయటికి రాగానే మీకైతే కొంచెం వెడల్పుగా కనిపిస్తుంది అనమాట. అది ఎలా ఉంటుందంటే అచ్చం బాగా ఎండిపోయిన దుక్క ఎలా ఉంటుందో సేమ్ అలాగే కనిపిస్తుంది. సో మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇలాంటి దుంప తవ్వాలంటే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మీది ఇలాంటి దుంపలు అయితే మా పూర్వీకుల నుంచి చాలామంది తవ్వుతున్నారు అనమాట. అంటే వేరు ఒక దగ్గర ఉంటే అంటే వేరు దగ్గరే ఉండదన్నమాట దుంప, వేరుకి ఆపోజిట్లో కొంచెం దూరంలో ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్ మనం కనుక్కొని ఖచ్చితంగా తవ్వాల్సి ఉంటుంది. సో మా నాన్న అయితే సేమ్ అలాగే ఆ పని చేస్తున్నాడు ఇక్కడ. ఈ దుంప అనేది ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ఉంటుందో అంచనా వేసి తవ్వుతున్నాడు మా నాన్న అయితే. సో అందుకాబట్టి మనమైతే దుంపకు ఆపోజిట్లోనే సరైన ప్లేస్ ఎక్కడ ఉంటుందా అని ఎగ్జాక్ట్గా మనం ఒక అంచనా ప్రకారం అయితే తవ్వుకోవాలి. తవ్వుకుంటేనే మనకి దుంప అనేది. హే చూడండి, మా నాన్న దుంప ముక్క తీశాడు చూడండి, మా పొడి చేశాడు అనమాట. చూసారా, అంటే ఏమాత్రం కరెక్ట్గా చూసుకోకపోయినా దుంప అయితే చూడండి మొక్క అయిపోద్ది అనమాట. ఓ మై గాడ్, అంటే దుంప ఎక్కడుందో తెలియదు కానీ అనుకోకుండా పొడి చేశాడు, దుంప ముక్క అనేది బయటకు వచ్చింది. బాబాయ్ ఇంకా సరిగ్గా చూసుకొని తవ్వకపోతే ఎన్ని ముక్కలు చేసేస్తాడో. చూసారా, దుంప ఎక్కడుందో కూడా కనిపించట్లేదు. తవ్వుతున్నాడు కానీ సడన్గా ఈ మొక్క అనేది బయటకు వచ్చింది. దుంప మాత్రం ఎక్కడుందో కనిపించట్లా. దాని జాడ వెతుకుతున్నాడు మొత్తానికి మా నాన్న అయితే. మట్టి అలా లాగి 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 జాడ వెతుకుతూ ఉన్నాడు. అదిగో ఇప్పుడు మొక్క ఎరిగిందా చూడండి ఫ్రెండ్స్. ఆ మొక్క ఎరిగిన దుంప అయితే చూడండి అలా అక్కడ కనిపిస్తుంది చూడండి వైట్గా. అందులోంచి మొక్క ఎరిగిందనమాట. అంటే ఇంకా లోపల తవ్వాలి. లోపల తవ్వితే మనకైతే దుంప జాడ అనేది కనబడిపోద్ది. అసలు ఆ దుంప ఎంత వెడల్పుగా ఉందో మనమైతే చూసేద్దాం. చూడండి అక్కడైతే జాగ్రత్తగా తవ్వుతున్నాడు చూడండి. అబ్బా చూడండి ఫ్రెండ్స్, అక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి తెల్లగా కనిపిస్తుంది చూడండి. సో దుంప అనేది లైట్గా బయటకు వచ్చిందనమాట. దుంప అనేది ఒకటే అనమాట, ఒకటే దుంప, కాకపోతే చాలా వెడల్పుగా ఉంటుంది. సో మీరైతే చెప్పాను కదా, చూస్తే షాక్ అవుతారు. ఆల్రెడీ చూసిన వాళ్ళు అయితే షాక్ అవ్వరు అనుకోండి. ఈ దుంప అయితే నాకు తెలిసి చాలామంది తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసినా సరే ఎప్పుడు తిని ఉండరు కూడా. ఎందుకంటే దుంప చాలా అరుదుగా దొరుకుతుంది. ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ దుంప. ఇది కూడా దుంప. చూడండి ఇంకో దుంప ముక్క బయటకు వచ్చింది. మళ్ళీ పొడి చేశాడు అనమాట మా నాన్న. వామ్మో, ఇంకా ఎన్నెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. దుంప ఇలా ముక్కలు అయిపోతే ఎలాగండి? పెద్ద ముక్క ఉంటేనే తినబుద్ధి వేస్తుంది అనమాట. అయినా బాగానే తవ్వుతాడులేండి, నాకు ఆ నమ్మకం ఉంది. దుంప అయితే మొత్తానికి వెడల్పుగా ఉంటుంది. సో దాన్ని ముక్కలు చేసుకుని మనమైతే ఉడకబెట్టుకొని తినడమో లేకపోతే వండుకొని తినడమో జరుగుతుంది అనమాట. సో నాకైతే ఉడకబెట్టుకొని తినడమే చాలా ఇష్టం కాబట్టి నేనైతే ఉడకబెట్టుకొని తింటాను దీన్ని. వండుకొని తిన్నా చాలా బాగుంటుంది. నాకు కూరన్నా ఇష్టమే, ఇటు ఉడకబెట్టుకొని తినడం ఇష్టమే, చాలా ఇష్టం నాకు నార్మల్ వెజిటేబుల్స్లో బంగాళదుంప ఎంత ఇష్టమో, ఇప్పుడు అరుదుగా దొరికే దుంపల్లో ఈ దుంప నాకు చాలా ఇష్టం అనమాట. చాలా అంటే చాలా ఇష్టం ఈ దుంప. అసలు చెప్పలేను. నేను ఈ దుంప తవ్వడం కోసం మా నాన్నని చాలాసార్లు అడిగాను అనమాట. మూడు నెలల నుంచి అడుగుతున్నాను ఈ దుంప తవ్వుదాం అని. సో ఆ ఛాన్స్ అయితే ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు తవ్వుతున్నాం అనమాట. ఎప్పుడెప్పుడు తవ్వుతాడా అని మీకే కాదు ఫ్రెండ్స్, నాకు కూడా ఆతృతగా ఉంది. అసలు దుంప చాలా కొన్ని సంవత్సరాలు అయింది ఈ దుంప తిని నాకు. ఎందుకంటే ఎప్పుడు చిన్నప్పుడు తినేవాడిని, ఇప్పుడు దాకా అసలు టేస్ట్ చేయలేదన్నమాట. అప్పుడెప్పుడు చిన్నప్పుడు టేస్ట్ బాగా గుర్తుంది నాకు. ఈ దుంప చాలాసార్లు తిన్నాను చిన్నప్పుడు. సో ఇప్పటికీ ఒక 10 years దాటిపోయిందేమో దుంప తిని. అందుకే కొంచెం ఆతృతగా ఉంది. అసలు ఎప్పుడు తీస్తాడా, ఎప్పుడు తవ్వుతాడా, ఎప్పుడు ఇంటికి వెళ్ళి శుభ్రం కడుక్కొని ఉడకబెట్టుకొని తిందామా అని ఉంది నాకు. సో మీరైతే ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు. ఒకళ్ళు టేస్ట్ చేసి ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ మీకు ఈ దుంపలు కావాలనిపిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా శీతాకాలం అప్పుడే రండి. అంటే ఎప్పుడు డిసెంబర్ నెల లేకపోతే జనవరి నెల, సంక్రాంతి నెలకు వచ్చినా పర్లేదు. సో మీకైతే దుంపలు ఖచ్చితంగా దొరుకుతాయి అన్నమాట గిరిజన ప్రాంతాల్లో. మేబీ సిటీలో కూడా అమ్ముతారేమో. సిటీలో అమ్మితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి దుంపలు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి ఉడికించుకొని తినండి, లేకపోతే కూర కూడా వండుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను, నేనే కాదు గిరిజన ప్రాంతాల్లో ఎవరైనా సరే చెప్తారు. అసలు ఈ దుంపలు
ఎలా ఉంటాయి అని అడిగితే మాత్రం ఖచ్చితంగా చాలా బాగుంటాయి. దీని బంగాళదుంప కంటే చాలా బాగుంటుంది. దీని యొక్క టేస్ట్ చాలా బాగుంటుందని చెప్తారు. సో నేనైతే ఇంత గట్టిగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి దుంపలు ఎంత బాగుంటాయో. దీనికోసం నేను 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. అది ఈ దుంపలో ఉన్న మాధుర్యం. సో ఎనీవే చూడండి ఫ్రెండ్స్, అక్కడ దుంప అయితే మొత్తానికి బయటకు వచ్చిందన్నమాట. చూడండి సగానికి సగం బయటకు వచ్చింది. సో ఇంకా సగం తవ్వాలి. సగం బయటకు వచ్చింది. అమ్మ బాబోయ్, నాకైతే ఎప్పుడు బయటికి తీస్తాడా మా నాన్న అనిపిస్తుంది. ఈ దుంపలో ఏం మ్యాజిక్ ఉందో తెలియదు కానీ నాకు చిన్నప్పుడు ఇప్పటికీ 10 years అయింది తిని. నిజంగా ఇప్పుడు చిన్నప్పుడు తిన్న టేస్ట్ ఇప్పుడు దాకా గుర్తుందంటే దీని యొక్క టేస్ట్ అసలు మర్చిపోలేనిది అనమాట. నాకు చాలా 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 ఇష్టమైన దుంప. చూడండి సగం బయటకు వచ్చింది. ఇది ఒకటే దుంప అనమాట. ఇది మీరు 2-3 దుంపలు లేకపోతే 5-6 దుంపలు అనుకోకండి. ఒకటే దుంప, కాకపోతే కొంచెం వెడల్పుగా ఉంటుంది. చూడండి మొత్తం తవ్వేశాక మీకైతే క్లియర్గా చూపించేస్తాను బయటికి. ఈ సైడ్లో ఉన్న మట్టి కూడా తవ్వాల్సి వస్తుంది అనమాట, ఎందుకంటే ఇంకా లోపల ఉందన్నమాట. ఈ మట్టి తవ్వకపోతే మరి మొత్తం దుంప బయటికి తీయలేం కదా. చూసారా, ఈ పక్క మట్టి తీయగానే మళ్ళీ ఇంకో పసుపు కొమ్ములు వస్తాయి చూడండి. ఎక్కడ దుబ్బుతోనే వస్తుంది, పసుపు దుబ్బు. మై గాడ్, ఒక్క దుంప తవ్వడానికి ఎన్ని పసుపులు బలవుతున్నాయో పాపం. అవి మళ్ళీ పాతేస్తాంలేండి, నో ప్రాబ్లం. లేకపోతే ఇంటి పట్టుకెళ్ళిపోతాం, ఏముంది. అది నరికేసిన బాబోయ్, ఇందాక గొనుపంతో పొడి చేశాడు, ఇప్పుడేమో పారతో నరికేశాడు. చూసారా, మా నాన్న కూడా చిన్న చిన్న మిస్టేకులు చేస్తున్నాడు. అంటే తవ్వుతున్నప్పుడు అంత పర్ఫెక్ట్గా తవ్వలేమనుకోండి, కాకపోతే అలాగ చిన్న చిన్న ముక్కలు నరికేయాల్సి వస్తుంది. నాకు తెలిసి ఏదో వేరు అడ్డ వచ్చిందని అనిపిస్తుంది. బాబోయ్, ఈ దుంప వేరు లోపలికి వెళ్ళిపోయింది ఏంట్రా బాబోయ్. ఎంత టైం పడుతుందో ఇంకా తీయడానికి. అది గోండి మై డియర్ ఫ్రెండ్స్, ఇందాక సగం వచ్చింది, ఇప్పుడు ఇంకొంచెం సగం వచ్చింది. సో మీకైతే పూర్తిగా రావడానికైతే ఇంకొంచెం టైం పట్టేలా ఉంది. మీరైతే చూస్తూనే ఉండండి. చూడండి ఎంత వెడల్పుగా ఉందో దుంప. అచ్చం ఎండిపోయిన దుక్కలా కనిపిస్తుంది కదండి. చూడ్డానికి ఎలా ఉన్నా ఇది వండుకున్నప్పుడు దీని యొక్క టేస్టే వేరండి. నిజంగా నేనైతే చాలా 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 ఎగ్జైట్ అవుతున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది నాకు ఇవాళ. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ తినబోతున్నానంటే దాని యొక్క అది నన్ను ఎంతలా అట్రాక్ట్ చేసిందో మీరైతే ఒకసారి అర్థం చేసుకోండి. నాకు యాక్చువల్గా ఇలా చూస్తుంటేనే అబ్బా దీన్ని ఎప్పుడు తింటానా అనిపిస్తుంది. ఇంకా వండుకున్నప్పుడు ఉడకబెట్టుకున్నప్పుడు ఇంకేమనిపిస్తుందో. మొత్తానికి మా నాన్న మెల్లమెల్లగా మట్టి తీస్తున్నాడు బయటికి. ఆ దుంప చుట్టూ పేరుకుపోయిన మట్టి అయితే మెల్లమెల్లగా గొంపంతో పొడిచి తీస్తున్నాడు. చూసారా చుట్టుపక్కల వేర్లు, ఆయన నాకు తెలిసే పనస చెట్టు వేర్లే అనుకుంటా. అలాగా మొత్తం దుంప చుట్టూ పేరుకుపోయింది.
ఎంతసేపు రా బాబు. అదిగోండి ఇంకో ముక్క వచ్చింది బయటికి, ఇంకో ముక్క తీసాడనమాట. చూడండి ఆ ముక్క మేబీ ఇది గుణపంతో పొడి చేసినట్టున్నాడు ఈ దుంప కూడా. ఓ మై గాడ్. ఇదంతా ఒక్కోటేమో. చూడండి ఫ్రెండ్స్, దుంప యొక్క షేప్ అదిరిపోయింది కదా. దీన్ని మనం కూర వండుకోవాలంటే చాకుతో చెక్కేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే తొక్క అనేది అంత క్లియర్గా అంత నీట్గా బయటికి రాదు. సో చాలా నీట్గా చెక్కాల్సి ఉంటుంది అన్నమాట చాకుతోని. ఉడకబెట్టుకున్నప్పుడు అయితే కొంచెం సింపులే అండి, ఉడికిపోద్ది కదా. బాగా ఉడికిపోయిన తర్వాత మనం అయితే తొక్క తీసుకుని తినేస్తాం కాబట్టి ఆ మెత్తగా ఉండడం వల్ల తొక్క అనేది సింపుల్గా బయటకు వచ్చేద్ది. అదిగో చెప్పాను ఇందాక, నేను చెప్పినట్టే అక్కడ వేరే అయితే బయటకు వచ్చిందనమాట. ఓ సారీ, బయటికి రావడం అంటే ఏం లేదు, దుంప మీద ఉందన్నమాట. సో దుంప మీద ఉంది కాబట్టి అది వేరు మనం తీస్తేనే దుంప నేను బయటికి తీయగలం. అమ్మ బాబోయ్, చూడండి దుంప షేప్ కనిపిస్తుందా మీకు? చాలా వెడల్పుగా దుక్క షేపులో ఉంది. బాబాయ్ మా నాన్న అయితే ముక్కలు చేసేస్తున్నాడు రా బాబోయ్. బాబా బాబా, ఒకటే దుంప కానీ తీయడం కుదరట్లేదని చెప్పి ముక్కలు చేసేస్తున్నాడు అనమాట. చూడండి గుణపంతో పొడి చేస్తున్నాడు అక్కడ. అయ్యో బాబో, అయ్యో పాపం. అదిగో ఒక ముక్క బయటికి వచ్చేసింది చూడండి. దాని యొక్క గుజ్జు ఎంత బాగుందో. సో దీని గుజ్జు చాలా బాగుంటుంది, తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఉడకబెట్టుకొని తింటే అబ్బా దానమ్మ టేస్టే వేరబ్బా. నాకు అందుకే చాలా ఇష్టం ఈ దుంప. ఇప్పటికే చాలా ఇష్టం అనే పదం చాలాసార్లు చెప్పినట్టున్నాను ఈ వీడియోలో మొత్తానికి అయితే, ఎందుకంటే ఆతృత అలాంటిది. మొత్తం ఒకేసారి వచ్చేస్తుందమ్మా. చూడండి ఒక ముక్క దుంప తీసాడు మళ్ళీ, అదిగోండి అది కూడా మొత్తం బయటకు వచ్చిందనమాట. మొత్తానికైతే దుంప అనేది తీస్తాం అనమాట. మొత్తానికి మా నాన్న అయితే చాలా కష్టపడి దుంప అయితే తవ్వాడు అనమాట. చాలా టైం పట్టింది, చెప్పాను కదా 1.5 hour పైనే పట్టింది అనమాట దుంప తవ్వడానికి. బాబాయ్ మా నాన్నకి నాకైతే జబ్బలు పట్టేస్తాయి. మా నాన్న అయితే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఏదో కష్టపడి తవ్వాడు. అదే నాలాంటి వాడికి అయితే జబ్బలు వాసిపోతాయి అనమాట. అసలు 2 రోజులు పడుకొని లేగడనమాట నాలాంటి వాడు అయితే ఇలాంటి దుంపలు తవ్వితే ఖచ్చితంగా. ఎందుకంటే చాలా కష్టం అసలు. నాకు పారతో లాగినప్పుడే నాకైతే జబ్బ లాగేసినట్టు అనిపించింది, పట్టేసినట్టు అనిపించింది. అలాంటిది గుణపంతో తవ్వి పారలతో మట్టి లాగాలంటే అమ్మ బాబాయ్ నా వల్ల అయితే కాదు. మొత్తానికైతే మేము సాధించాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే మా నాన్న పడిన కష్టానికి ఫలితం ఉండాలి కాబట్టి నేనైతే మిమ్మల్ని ఏం అడగట్లేదు. ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎనీవే మొత్తానికి అయితే దుంపను బయటికి తీస్తాం. ఇప్పుడైతే ఇంటికి పట్టుకెళ్ళిపోవడానికి తట్ట కూడా రెడీగా ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, తట్ట పక్కన పెద్ద పొట్ట అన్నట్టు ఇక్కడ చూడండి పెద్ద దుంప అయితే రెడీగా ఉంది. సో ఇక్కడ తట్టలో వేసుకున్నాం. తట్టలో కూడా పట్టలేదన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని మనం ముక్కలు చేసేద్దాం. ముక్కలు చేసి ఇంటికైతే పట్టుకెళ్ళిపోదాం. చూడండి తట్టే అంత ఉంటే తట్ట కంటే తట్ట బాబులా ఉంది అది దుంప, అసలు సరిపోవట్లేదు. మొత్తానికి దీన్ని ముక్కలు చేస్తే కానీ దీంట్లో బట్టేలా లేదనమాట. అమ్మయ్య, చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని ముక్కలు చేసేద్దాం.
గుణపని తీసుకొని ఇంతకీ ఈ దుంపని ఏమంటారో చెప్పలేదు కదా, ఈ దుంపని నాగల దుంప అంటారనమాట. మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్, నేను మీకు ఎప్పటి నుంచో వీడియో తీసి చూపించాలనుకున్న దుంప అండ్ అలాగే నేను తినాలనుకున్న దుంప ఇదనమాట. సో ఇప్పుడైతే దీన్ని మన ఇంటికి పట్టుకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మా నాన్న అయితే దుంప తవ్వేసిన తర్వాత అయితే మళ్ళీ మట్టి కప్పేస్తున్నాడు. దీన్ని మళ్ళీ మట్టి కప్పేయాలన్నమాట. మట్టి కప్పేస్తే మళ్ళీ మనం వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ మనం ఇంకో దుంపతో రెడీగా రావచ్చు అనమాట. ఇంకో దుంప అనేది రెడీగా ఉంటుంది ఇక్కడ. దుంప బాబోయ్, మొత్తానికైతే చాలా కష్టపడి తీసాం అనమాట. చూడండి ఇప్పుడైతే మీకు మా దొడ్డి చూపించేస్తాను అనమాట. చూడండి ఈ దొడ్డి అయితే ఊరికి చివరిలో ఉందన్నమాట. చూడండి దుంపనైతే మొత్తానికి 4 ముక్కలు చేస్తాం అనమాట. 4 ముక్కలు చేసి ఇప్పుడు తట్టలో వేసి ఇంటికి పట్టుకెళ్ళిపోతాం. గుణపంతో ముక్కలు చేస్తాను చూడండి. ఇప్పుడైతే కరెక్ట్గా తట్టలో పట్టేసింది అనమాట. సో ఎనీవే మై డియర్ ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రాబోతున్నాం. అంతవరకు వెయిట్ చేయండి.